నేను ఇలా బుక్ అయిపోతా కల్లో కూడా అనుకోలేదు. ఊరుకోవాలడు నేను వెళ్ళిపోతా. పాపం కాదు ఆటో ఎక్కిపో. ఆటో తెక్కిపోతా నాకు సగం పుణ్యం చాలు. ఈ సిస్టమ్ ముందు చూసావు, ఈ సిస్టమ్ ఇది నాకేం నచ్చలేదు సార్. మనకి ఎందుకు సార్ ఈ సిస్టమ్ లాట్ గురించి? ఆటో తెక్కిపోతా అయితే నాతో 10 కిలోమీటర్లు అనుకున్నది ఇంకా 7 కాడనే ఉన్నాం. 8 అయింది కానీ వచ్చిందేమో అయిపోయిందేమో ఆ 7 కిలోమీటర్ల బోర్డు 4 సార్లు కనపడ్డది. 4 కిలోమీటర్లు వస్తా అంటే ఏడే అమ్మాయి ఏం ఫీల్ ఉండదు మామయ్య. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఐ హోప్ యూ గైస్ ఆర్ డూయింగ్ వెల్. ఈరోజు ఫుల్ హ్యాపీ ఉండే. ఎందుకు అని అంటే 2 to 3 years అవుతుంది నేను అరుణాచలం వెళ్దాం అనుకోవడం, కానీ వెళ్ళలేదు. ఫ్రెండ్స్తో ప్లాన్ చేసిన, ఫ్యామిలీతో ప్లాన్ చేసిన, అస్సలు వర్కౌట్ అవ్వలేదు. ఏదో ఒకటి అయ్యి మధ్యలోనే బ్రేక్ అయిపోయేది. ఈసారి మాత్రం ఏం ప్లాన్ లేకుండా సడన్ గా బుక్ చేసుకొని ఫ్యామిలీతో వచ్చేసిన. ఈ వీడియోని మాత్రం అసలు స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకు అని అంటే ఫుల్ ఫన్ ఉండబోతుంది ఈ వీడియో మొత్తం. మేము గిరి ప్రదక్షిణ మిడ్-నైట్ 1కి అట్లా స్టార్ట్ చేసినాము. సో మధ్యలో మనకి ఇట్లా చిన్న చిన్న టెంపుల్స్ వస్తాయి. అండ్ ప్రతి ఒక్క 1 kilometer కి మనకి రూట్ మ్యాప్ ఉంటుంది, దాన్ని చూసుకుంటూ వెళ్ళొచ్చు. ఏ టెన్షన్ అవసరం లేదు. వెళ్తుంటే మనం సింగిల్ గా కూడా నడవచ్చు అనిపించింది, ఏ టెన్షన్ లేకుండా. మిడ్-నైట్ మాత్రం అస్సలు స్టార్ట్ చేయకండి, లేదా మార్నింగ్ మొత్తం రెస్ట్ తీసుకొని ఈవినింగ్ నైట్ స్టార్ట్ చేసినా పర్లేదు, కానీ రెస్ట్ మాత్రం తీసుకున్న తర్వాతనే గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయాలి. మేము నైట్ మొత్తం జర్నీ అయిపోయింది. 12కి అట్లా అరుణాచలం రీచ్ అయిన తర్వాత ఫ్రెష్ అయిపోయి 1:30కి అట్లా స్టార్ట్ అయినాము. సో అస్సలు 1:30కి స్టార్ట్ అయినాము, నిద్ర లేదు. దానివల్ల మధ్యలోనే కళ్ళు తిరగడం అట్లా అయిపోయింది. మనము మళ్ళీ మిడ్-నైట్ స్టార్ట్ చేస్తే ఇంకొక మైనస్ పాయింట్ ఏంటి అంటే ఏ టెంపుల్ ఓపెన్ ఉండదు, ఏ టెంపుల్ ని చూడలేము మనము. खत्म, बाय बाय, टाटा, गुड बाय, गया. నడుస్తుంటే కూడా అసలు రోడ్డు కూడా కనిపించట్లేదు నిద్ర లేకపోవడం వల్ల. సో అందుకోసం మేము చెకోడీలు తినుకుంటూ నడుస్తున్నాము, ఏం చేయాలో అర్థం కాక. నిద్ర లేకపోవడం అది పక్కన పెడితే అసలు గిరి ప్రదక్షిణ చేసినాం కానీ ఏ టెంపుల్ లోపలికి వెళ్ళలేకపోయినాము. మేము బయట నుంచి వెళ్ళి చూసి మొక్కుకోవడమే. అది కూడా కొన్ని టెంపుల్స్ లో దేవుళ్ళు కనిపించేలా ఉంది, ఇంకా కొన్ని టెంపుల్స్ లో అసలు డోర్లు మొత్తం క్లోజ్ చేసి ఉన్నాయి. మా వాళ్ళు మొత్తం 4 to 5 kilometers రాగానే ఫుల్ సిక్ అయిపోయారు, అసలు నడవలేకపోయారు. ఫస్ట్ వీళ్ళందరూ ఎవరు గిరి ప్రదక్షిణ చేయము అని చెప్పి మళ్ళీ చేస్తున్నారు. 3 kilometers అట్లా వెళ్ళిన తర్వాత రోడ్డు మీద దేవుడి స్మరణలు ఓం నమ శివాయ అని చెప్పి వినిపిస్తున్నాయి. అవి వచ్చిన తర్వాత మళ్ళీ ఎనర్జీ స్టార్ట్ అయింది మా దాంట్లో. ఎట్లుంది అక్క? బన్నీ బాబు ఎట్లుంది బాబు? చెప్పులు వస్తాయి, ఎట్లున్నది? బాగాలేదా గిరి ప్రదక్షిణ? బన్నీ నీకు ఎట్లున్నది చెప్పురా? 5 kilometers కి నీకేమనిపించింది? అంతా ఎన్నెన్నో పడ్డాయి. వాళ్ళ సిచ్యువేషన్ అమ్మా ఇది. ఒక్కొక్కరు ఎట్లుందయ్యా?
రకరకాలుగా ఉంది మాస్టర్. రకరకాలుగా ఉందా? అవి చెప్పినప్పుడు వినలేదు. ఎట్లుంది అవి? నేను ముందు మొక్కుకుందామని చదక్క ఇప్పుడు ఏం తినావు? ఎట్లుంది అయ్యా? రకరకాలుగా ఉంది. రకరకాల చిటక్క లాస్ట్ క్లోజ్అప్ లుక్ తీయండి అన్న పడతాయి. లాస్యా చెప్పినప్పుడు ఇల్లు ఎట్లున్నది ఇప్పుడు? ఎక్కడో మండుతున్నట్టుంది. మన్నిగా నాకు ఓకే. కిలోమీటర్స్ కి ఇట్లా అయిపోయాలంటే ఇంకా 9 ఉన్నది. ఇక అట్లా చేయండి ఏమైనా ఉంటే. ఇట్లా వేయండి. అదే అట్లా చేయరా మా మెట్ల దూరరా. నాకు కాలు కంది వాసిపోయినాయి ఒక్కొక్కరి కాలు పాపం. ఎండలో తిరిగితే మనం బతుకమ్మరా. ఎండలో దిగినప్పుడు ఎండలో తిరిగినప్పుడు చూడాలి కాలు. ఇప్పుడు నార్మల్ గానే ఉన్నాయి. సందీపనే వాట్ హ్యాపెన్? 5 kilometers కి ఇట్లయితే నువ్వు 14 kilometers కి ఆడ పడిపోతావు కావచ్చు. మళ్ళీ చాయ్ తాగాలి కదా, చాయ్ కూడా బ్రేక్ ఉంటుంది. చాయ్ ఎక్కడ ఉంది? ఎంత తొందరగా ఎక్కడ మళ్ళీ మధ్యలో ఒక టీ బ్రేక్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోయినాము మేము. నేను మాత్రం ఫుల్ స్ట్రాంగ్ ఉండే, ఎందుకో తెలియదు కానీ నేను ఫస్ట్ నుంచి అనుకుంటున్నా అరుణాచలంలో ఖచ్చితంగా గిరి ప్రదక్షిణ చేయాలని. సో దాని వలన ఎందుకో నాకు తెలియదు కానీ ఫుల్ స్ట్రాంగ్ ఉండే నేను మాత్రం. మీకంటే కొత్త పూర్వం అదిగాడు మొన్న మేము ఏం తిన్నాను కూడా ఇప్పుడు తింటాను. ముఖం వాడిపోయింది. మీరు కూడా అసలు నేను నడవలేను అని చెప్పి అనుకోకండి. ఖచ్చితంగా నేను నడుస్తా అనే పాజిటివ్ వైబ్ ఉంది అని దాంట్లో అని అంటే ఖచ్చితంగా మీరు నడుస్తారు. అస్సలు నెగిటివ్ గా నేను నడవలేను, నా వల్ల కాదు అని అస్సలు అనుకోకండి. కాళ్ళు బాగా పెయిన్ వస్తున్నాయి అని చెప్పి మధ్యలో ఆగడము అట్లా చేసినారు అని అంటే ఇంకెక్కువ పెయిన్ ఉంటది తప్ప ఇంకా మీరు అసలు నడవలేరు. ఇప్పుడు చెప్పండి, నడవాలనిపిస్తుంది కదా. అంత 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 పెయిన్స్ అవన్నీ ఏం లేవు, జస్ట్ ఒక పేరు అంతే, ఒక్క స్మరణతోటి ఓం నమః శివాయ అంతే. అంతకు మించి మాట్లాడకుండా నడుస్తే అంతేం లేదు. ఎనర్జీ వచ్చేసింది. నాకు సందీప్ అనే ఫీడ్బ్యాక్ కావాలి. ఎట్లున్నది సందీప్ అని? మళ్ళీ మొదలెట్టారా? ప్రశాంతంగా ఉండనవర్రా, బతకనేరా మమ్మల్ని? రకరకాలుగా ఉంది. 5 kilometers కి ఇట్లా అయిపోతాయి. అవి పని అవుట్ వద్దురా అంటిలే పొద్దునే ఉండాలి. ఎటు పోతావు? గుడికి పోయేది. గుడికి మా వాళ్ళ పని అవుట్. 5 kilometerలకి నా కాళ్ళు ఊడిపోయి కింద పడిపోయేటట్టున్నాయి. పడిపోయినా పడిపోతాయి. అందుకే ఫారెన్ వాళ్ళు రావద్దు ఇడికి. ఎంత కొరించుకోవాలన్నది పాపం. కాదు ఆటో ఎక్కిపో. ఆటో తెక్కిపోతే నాకు సగం పుణ్యం చాలు. ఆటో తెక్కిపోతాను అయితే నాతో 10 kilometers అనుకున్నది ఇంకా 7 కాడనే ఉన్నాం. 8 అయింది కానీ వచ్చిందేమో అయిపోయిందేమో అని
ఆ 7 కిలోమీటర్ల బోర్డు 4 సార్లు కనపడ్డది. 4 కిలోమీటర్లు వస్తా అంటే ఏడే వస్తా. 4 కిలోమీటర్లు వస్తా అది ఏడే కనపడదా? 4 కిలోమీటర్ ఆల్సో ఏడే కనపడ్డది. ఫస్ట్ 7 కనపడ్డా, అమ్మ 7 వచ్చిన అనుకున్నా. మళ్ళీ కిలోమీటర్స్ ఎంత మళ్ళీ ఏడే కనపడ్డది. మళ్ళీ వరుణలింగం దాటింది మళ్ళీ ఏడు కనపడ్డది. గూగుల్ మ్యాప్ కొట్టి చూస్తే గుడి పోవడానికి అటే దగ్గర ఉంటుంది, మళ్ళా ఇటు దూరం అట. అటు ఎందుకని మనం వచ్చిందారి దగ్గర, ఇది దూరం అంట. అంటే సగం కూడా రాలేదు, సగం కూడా రాలేదు. ఏమో 7 కిలోమీటర్లు 4 సార్లు వచ్చింది. మళ్ళీ వస్తాయి వచ్చి కట్టుకున్నా కూడా. గూగుల్ మ్యాప్ చెప్పి నేను రాదు మరి. గూగుల్ మ్యాప్ తక్కువ చెప్తాడు. కాకపోతే ప్రదక్షిణ లేరు అని వస్తాడు. ఒక్కటే ప్రదర్శన చేయాలి, 2 పెట్టుకోవద్దు. ఏదైనా తిరుపతి అని పెట్టుకోవాలి, ఏదైనా పెట్టుకోవాలి. 2 పెట్టుకుంటే బుక్ కాలు దిగి కింద పడేటట్టున్నాయి, మూసిపోయేటట్టున్నాయి నా కాలు. రాకుండా ఉన్నాయి డైరెక్ట్ ఇడికే రావాలి. ఫైనల్ గా మేమైతే మోక్ష మార్గంకి వచ్చేసినాము. ఫస్ట్ వద్దని చెప్పిల్లో క్యూని చూసిన తర్వాత నేను పక్కా వెళ్ళాలి, ఇంత దూరం వచ్చి అక్కడికి వెళ్ళకపోతే బాగోదు అని చెప్పి వెళ్ళినాము. క్యూలో నిలబడ్డ తర్వాత మా వాళ్ళందరూ ఆలోచిస్తున్నారు మేము అసలు అందులో పడతామా అని చెప్పి. నేను మాత్రం ఫుల్ కాన్ఫిడెన్స్ తోటి ఉండే, ఎందుకంటే ఎట్లయినా నేను పడతా అని నాకు తెలుసు, ఈజీ వస్తా అని చెప్పి నా పర్సనాలిటీ. అక్కడ టెంపుల్ చూసిన తర్వాత మా వాళ్ళ దగ్గర మొత్తం ఫుల్ ఎనర్జీ వచ్చేసింది. కానీ ఇక్కడ నడుస్తుంటే అర్థమైంది ఏంటి అని అంటే, చూస్తుంటే టెంపుల్ దగ్గర ఉన్నట్టుంది, నడుస్తుంటే మాత్రం దూరం వెళ్ళిపోతున్నట్టు అనిపించింది. ఫైనల్ గా గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసుకొని టెంపుల్ దగ్గరికి వచ్చేసి ఇక్కడ దీపం వెలిగించి కొబ్బరికాయ కొట్టేసిన. కానీ ఇక్కడ అర్థం కాని విషయం ఏంటి అని అంటే, ఇక్కడ ఇది వెలిగించిన తర్వాత గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయాలా లేదా గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయిన తర్వాత ఇట్లా చేయాలా, అది అందరూ ఒక్కొక్కలా చెప్తున్నారు అని చెప్పి నేను మాత్రం గిరి ప్రదక్షిణ చేసిన తర్వాత ఇట్లా వెలిగించి కొబ్బరికాయ కొట్టి దర్శనం చేసుకున్నా. దర్శనం వీడియో అట్లా టెంపుల్ లోపల అసలు వీడియో ఏం తీయలేదు, ఇక్కడతో వీడియో ఏం చేసేస్తున్నా. టెంపుల్ మొత్తం ఇట్లా ఉంటది అని చెప్పేసి ఇక్కడ పెట్టినారు, ఇది బాగా నచ్చింది నాకు. టెంపుల్ మొత్తం సేమ్ ఇలానే ఉంటది. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది కమెంట్ చేయండి, నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, బాయ్.